ఫ్రెండ్స్ టెక్నోస్ 228కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్టు 17, 2026 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్ స్టార్ట్ చేసే ముందు బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఐక్యూ అండ్ వన్ ప్లస్ ఏదైతే ఆన్లైన్ బ్రాండ్స్ ఉన్నాయి, ఈవెన్ పోకో కూడా వాళ్ళ ఫోన్స్ ప్రైజెస్ అయితే పెంచేసింది. భారీగా పెరిగినాయి ఫోన్ ప్రైజెస్ అయితే. చెప్పాను కదా, బెస్ట్ టైం టు బై ఎ మొబైల్ ఈజ్ ఎస్టర్డే అని చెప్పేసి. ఎవ్రీ మంత్కి మీకు ప్రైజెస్ పెరుగుతూ పోతూ ఉంటే కొత్తగా లాంచ్ అయ్యే ఫోన్స్ కూడా మీరు చూసే స్పెక్స్కి ప్రైజెస్కి సంబంధం కూడా ఉండదు. నెక్స్ట్ 1.5 year 2 years అయితే మార్కెట్ ఇలానే ఉండబోతుంది. సో ఏదైనా పాత ఏదైనా Q1లో లాంచ్ అయిన ఫోన్స్ ఉంటాయి కదా, అవి కొద్దిగా తక్కువ రేట్కి వస్తుంటే మాత్రం ఇప్పటికి కూడా వాటిని వదలకండి. నెక్స్ట్ బీబీడీ సేల్ వరకు మ్యాక్స్ ఇంకా అంతే. బీబీడీ సేల్ తర్వాత మీరు ఫోన్ కొనడానికైతే దొరకడం కూడా కష్టమే. అండ్ ఇప్పుడు ప్రైజెస్ హైక్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వన్ ప్లస్ గురించి మాట్లాడదాం. వన్ ప్లస్ వచ్చేసరికి వన్ ప్లస్ నాట్ 6 మీద ₹2,000 పెంచింది. ప్రజెంట్ ఇది అమ్ముతున్న ప్రైస్ వచ్చేసరికి ₹44,999, ₹45,000కి అమ్ముతున్నారు. ఇప్పుడు ₹46,999 పెంచారు. నెక్స్ట్ వచ్చేసరికి వన్ ప్లస్ నాట్ CE6, దీని మీద కూడా ₹2,000 ప్రైస్ పెరిగింది. నార్మల్ ప్రైస్ వచ్చేసరికి 35,999, ఇప్పుడు 37,999కి అమ్ముతున్నారు. నాట్ CE6 లైట్ వచ్చేసరికి 25,999 నుంచి 28,999కి పెంచారు. ₹3,000 ప్రైస్ పెరిగింది. నెక్స్ట్ రీసెంట్గా లాంచ్ చేసిన N సిరీస్ ఉన్నాయి కదా, N6 వచ్చేసరికి దగ్గర ₹2,000 ప్రైస్ పెరిగింది. N6 ఇప్పుడు ₹24,999. ఆ ప్రైస్కి ఇది మీకు 4GB RAM 128GBతో వస్తుంది. HD+ డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ N6X లాంచ్ చేశారు రీసెంట్గా, అది కూడా ₹1,000 ప్రైస్ పెంచారు. నార్మల్ లాంచ్ ప్రైస్ వచ్చేసరికి 19,999, ఇప్పుడు 20,999కి ప్రైస్ అయితే పెరిగింది. ఇవి వన్ ప్లస్ ప్రైస్ హైక్స్. నెక్స్ట్ ఐక్యూ విషయానికి వస్తే ఐక్యూ వచ్చేసరికి 12GB RAM 256GB మోడల్ బేస్ మోడల్ ఉంది కదా, అది 76,999 నుంచి ఏకంగా ₹9,000 ప్రైస్ పెంచారు. 85,999కి పెరిగింది. అండ్ లాస్ట్ 2 days అలా ఉంది ప్రైస్. నిన్న కొంచెం చేంజెస్ అయినాయి. ఒక కలర్ మాత్రమే 85,999 చూపిస్తుంది. ఇప్పటికే 2 కలర్స్ మీకు తక్కువ రేట్గా చూపిస్తుంది. ప్రీవియస్ ప్రైజ్ చూపిస్తున్నాయి 76,999 చూపిస్తున్నాయి. ఓన్లీ ఎపెక్స్ కలర్ మాత్రమే 85,999 ప్రైస్ పెరిగింది. అండ్ ఏదైతే టాప్ మోడల్ ఉంటుందో ఐక్యూలో, ఐక్యూ 15లో 16GB RAM 512GB మోడల్, ఇది వచ్చేసరికి ₹10,000 ప్రైస్ పెంచారు. 93,999 పెరిగింది ప్రైస్. యాక్చువల్ ప్రైస్ దీనిది 83,999, ₹10,000 పెరిగింది. ఇది అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది. ప్రజెంట్ అయితే బేస్ మోడల్లో వైట్ అండ్ బ్లాక్ కలర్స్ మీకు స్టిల్ 76,999కే వస్తున్నాయి. మొన్న సేల్లో ఇది 68,000కి వచ్చింది. అప్పుడు మీకు చెప్పాను కూడా, ఏ మొబైల్ కొనాలి వీడియోలో కూడా చెప్పాను మీకు, చాలా మంచి ఫోన్ ఆ ప్రైస్కి అని చెప్పేసి. ఇప్పుడు దీని ప్రైస్ ఏకంగా 80,000 పైన తీసుకెళ్ళిపోయారు. నెక్స్ట్ ఐక్యూ 15R కూడా ప్రైస్ పెరిగింది. ఐక్యూ 15R 49,999 అమ్ముతున్నారు ప్రజెంట్ అయితే. ఇప్పుడు ₹4,000 ప్రైస్ పెరిగి 53,999 పెరిగింది. అండ్ ఇంకొకటి ఐక్యూ నియో 10 ఉంది కదా, అది ₹41,999 నుంచి ₹43,999 పెరిగింది. ₹2,000 ప్రైస్ ఐక్యూ నియో 10 మీద కూడా పెరిగింది. నియో 10 లాస్ట్ బీబీడీ సేల్స్లో మీకు 29,000కి 30,000కి అయితే వచ్చింది. ఇప్పుడు ఇది చూడొచ్చు మీకు ₹42,000 వెళ్ళిపోయింది. ఇక పోకో విషయానికి వస్తే పోకో X8 Pro మీద ప్రైస్ పెరిగింది. భారీగా పెంచారు. ₹4,000 పెంచారు. X8 Pro నార్మల్గా అమ్మే ప్రైస్ 36,999, ఇప్పుడు 39,999కి వెళ్ళిపోయింది. ₹40,000 వెళ్ళిపోయింది X8 Pro. అండ్ ఇంకొకటి X8 Pro Max ఉంది వీళ్ళది, అది వచ్చేసరికి ₹2,000 ప్రైస్ పెంచారు. నార్మల్ అమ్ముతున్న ప్రైస్ దానికి 46,999, ఇప్పుడు వచ్చేసరికి 48,999 అయింది X8 Pro Max ప్రైస్. ఇవి ప్రైస్ హైక్స్ ఐక్యూ, వన్ ప్లస్ అండ్ పోకో. ఈ 3 బ్రాండ్స్ అయితే ఆన్లైన్ బ్రాండ్స్, ముఖ్యంగా ఇవి ఎక్కువ కొంటుంటారు ఆన్లైన్లో. అన్ని ప్రైజెస్ అయితే పెరిగిపోయాయి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే TCL నుంచి TCL 75-inch QLED టీవీ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్తో వస్తుంది. దీని మీద ₹16,000 మల్టిపుల్ బ్యాంక్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. SBI, HDFC, యాక్సిస్, ICICI కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. ప్రజెంట్ డీల్ ప్రైస్ వచ్చేసరికి ₹63,990 అయితే వస్తుంది. 75-inch టీవీ తక్కువ రేట్కి అయితే వస్తుంది. అది కూడా QLED టీవీ, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ తోటి. ఒకవేళ మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే ఇక ప్రొడక్ట్ ట్యాక్స్ ఉంటే ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. మింత్రాలో పూమా షూస్ మీద కూడా అప్ టు 70% వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు పూమా షూస్ కోసం చూస్తుంటే అవి కూడా చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మన గూగుల్ లాస్ట్ వీక్ Pixel 11 సిరీస్ లాంచ్ చేసింది. లాంచ్లో వీళ్ళు కొన్ని ఇమేజెస్ యూజ్ చేస్తున్నారు ప్రమోషన్ కోసం. దీనిలో ఒక కొత్త ఫిట్నెస్ బ్యాండ్ అయితే కనిపిస్తుంది. చిన్న డిస్ప్లే కనిపిస్తుంది. దీనిలో వీళ్ళు గూగుల్ ఫిట్బిట్ ఎయిర్ కూడా తీసుకొని వస్తున్నారు. అది సపరేట్ అనమాట. అది అక్టోబర్ ఇండియాకి తీసుకొని వస్తున్నారు. దాంతోపాటు వీళ్ళు చిన్న డిస్ప్లేతో కూడా ఒక ఫిట్నెస్ బ్యాండ్ అయితే తీసుకొని రాబోతున్నట్టున్నారు. దీన్ని అయితే వీళ్ళు ప్రమోషనల్ ఇమేజెస్లో టీజ్ చేస్తున్నారు. మరి చూడాలి ఎప్పుడు తీసుకొని వస్తారో దీన్ని. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్స్ మీద వర్క్ చేస్తూ ఉంది. సో ఇవి 2015లో లెవెల్ ఆన్ అని చెప్పేసి తీసుకొని వచ్చారు, తర్వాత అంతగా వీటి మీద ఫోకస్ చేయలేదు. యాపిల్ ఎయిర్పాడ్స్ మ్యాక్స్ తీసుకొస్తుంది సిరీస్ ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్స్. ఇప్పుడు వాటి కాంపిటీషన్గా సామ్సంగ్ కూడా ఇట్లాంటి హెడ్ ఫోన్స్ తయారు చేయబోతుంది. అండ్ ఇవి ఎప్పుడు లాంచ్ అవుతాయో కూడా రూమర్స్ ప్రకారం అయితే S26 FE లాంచ్ అయ్యింది కదా అక్టోబర్లో. దాంతోపాటు ఈ సామ్సంగ్ ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్స్ మనం చూడొచ్చు అని చెప్పేసి రిపోర్ట్ వస్తుంది. నెక్స్ట్ క్రాఫ్టాన్ వాళ్ళు PUBG లైట్, BGMI లైట్ మీద పడ్డారు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ ఫోన్స్ గేమ్స్ ఆడాలంటే ఇంపాసిబుల్. ఇప్పుడున్న ర్యామ్స్కి, స్టోరేజెస్కి అండ్ ప్రాసెసర్స్ కూడా దారుణంగా వస్తున్నాయి. ₹30,000 లోపు గేమింగ్ ఫోన్ చూడడం కూడా మనకు కష్టమైపోయింది. ఎక్కువ మంది గేమ్ ఆడాలి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ డివైస్ సపోర్ట్ చేయకపోవడంతో ఆపేస్తున్నారు. అందుకని చెప్పేసి లైటర్ వర్షన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. PUBG లైట్ లాగా గ్లోబల్గా తీసుకొని వస్తారు అండ్ BGMI లైట్ లాగా ఇండియాలో తీసుకొని వస్తారు క్రాఫ్టన్ వాళ్ళు. PUBG లైట్ అయితే గ్లోబల్ వర్షన్ అయితే ఆగస్ట్ 25th, అంటే ఈ మంత్ 25th నుంచి
రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో మరి బీజిఎంఐ లైట్ ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు. ఎప్పుడు దానికి దీనికి ఒక 1 మంత్ గ్యాప్ ఇస్తారు. అప్డేట్స్ కూడా ఒక 1 మంత్ లోపు మనకు వస్తుంటాయి అనమాట బీజిఎంఐకి, పబ్జీకి వచ్చిన తర్వాత. సో మేబీ ఈ ఇయర్ ఎండ్ లోపు బీజిఎంఐ లైట్ కూడా మనం చూడొచ్చేమో. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే వీళ్ళు చెప్పింది క్రాస్ యాప్ పనిచేస్తుంది. అంటే మీకు ఆల్రెడీ బీజిఎంఐ అకౌంట్ ఉంది, ప్రజెంట్ మీరు ఆడుతున్నారు గేమ్, అదే అకౌంట్తో మీరు ఈ బీజిఎంఐ లైట్ కూడా ఆడొచ్చు. సేమ్ మీకు స్కిన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అన్నీ దీనికి వచ్చేస్తాయి. ఇక్కడ కూడా మీరు గేమ్ ఆడుకోవచ్చు. నెక్స్ట్ మనకి టాటూస్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు, టాటూస్ వేయించుకుంటూ ఉంటారు. కాకపోతే కొంతమంది భయపడుతుంటారు అనమాట. ఎందుకంటే ఆ నీడిల్స్ ఎలాంటివి వాడతారో తెలియదు, ఏమన్నా రోగాలు వస్తాయేమో, లేకపోతే ఇంకెలాంటిది వాడతారో తెలియదు, కొంతమంది క్యాన్సర్ వస్తాయి అని చెప్పేసి రకరకాలుగా ఎక్కువ మంది టాటూ షోకి వెళ్ళరు. చాలామంది ఇష్టంగా టాటూస్ వేయించుకుంటూ ఉంటారు. ఇప్పుడు దీనికి చెక్ పెట్టడానికి ఒక టాటూ వేసే మిషన్ అయితే వచ్చింది. చిన్న సైజులో ఉంది, ఇది ఒక టార్చ్ లైట్ లా ఉంది. దీనిలో ఒక ఏదైనా మీకు కావాల్సిన టాటూ పెట్టేయచ్చు. ఇప్పుడు లవ్ గుర్తు పెట్టారు వీళ్ళు, పెట్టేసి జస్ట్ మన స్కిన్కి ఇలా ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేసినప్పుడు నార్మల్ టాటూ వేసినప్పుడు మనకి బాగా పెయిన్ వస్తుంది కదా, దీనిలో పెయిన్ అయితే ఉండదు. ఈవెన్ దోమ కుట్టినట్టు కూడా మీకు ఉండదు, అంటే చాలా తక్కువ పెయిన్ అయితే వస్తుంది. దీనిలో హండ్రెడ్స్ ఆఫ్ మైక్రో నీడిల్స్ అయితే ఉంటాయి, అవి శరీరంలో గుచ్చుకుంటాయి. అండ్ కానీ మనకి ఎలాంటి పెయిన్ అయితే ఉండదంట. అండ్ కొద్దిసేపటికి టాటూ అయితే అది వేస్తుంది. కాకపోతే టాటూ మీకు కనిపించడానికి ఒక కొన్ని రోజులు టైం పడుతుంది. అండ్ సైజ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఇది ఓన్లీ 15 mm మాత్రమే వేయగలదు, అంతమంది పెద్ద సైజెస్ అయితే వేయలేకపోతుంది. సో ఇది కొత్త టెక్నాలజీ కనిపెట్టారు, నొప్పి లేకుండా టాటూ వేసుకోవడం, ఈ పర్మనెంట్ టాటూస్. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే తీసుకొని సందీప్ అడుగుతున్నారు, X200T తీసుకోవాలి లేకపోతే మోటరోలా సిగ్నేచర్ తీసుకోవాలా, ఏది వాల్యూ ఫర్ మనీ అని అడుగుతున్నారు. ప్రజెంట్ మీరు తీసుకోవాలనుకుంటే X200T బెటర్ వాల్యూ. మీకు ఓవరాల్గా మీకు బ్యాటరీ పరంగా కానివ్వండి చాలా మీకు యూజ్ అవుతుంది. మీకు సిగ్నేచర్లో మీకు అన్ని బాగానే ఉంటాయి, కానీ బ్యాటరీ లైఫ్ చాలా తక్కువ అయితే వస్తుంది. సో బెటర్ వెళ్తే X200Tకి అయితే వెళ్ళండి. అండ్ అది కూడా మీకు ఎప్పటి వరకు స్టాక్లో ఉంటుందో తెలియదు. ఇవి కూడా లాస్ట్ స్టాక్స్ అనమాట, లాస్ట్ ఉంటాయి కదా, ఇంకా కొన్ని ఫోన్స్ ఉన్నాయి అంటారు కదా, సో అట్లాంటివి అనమాట. తయారు చేసిన ఫోన్స్ ఎన్ని ఉంటే అన్నీ ఇంకా అమ్ముతారు, కొత్తగా తయారు చేసే ప్రసక్తి లేదు. ఇప్పుడు కొత్తగా ఒకవేళ X200T తయారు చేసి వీళ్ళు అమ్మాలంటే ప్రైస్ ఇప్పుడు 60,000 దగ్గర అట్లా దొరుకుతుంది కదా, అది ఇప్పుడు 80,000-90,000కి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ లాంచ్ అప్పుడు తయారు చేసిన ఫోన్స్ ఉంటాయి కదా, అవి ఇప్పటికే అమ్ముతున్నారు, అవి ఉన్నంత వరకే ఉంటాయి స్టాక్. నెక్స్ట్ ఉజ్జయిన్ మహాకాల్ టెంపుల్ ఉంటుంది మధ్యప్రదేశ్లో. చాలామంది టెంపుల్ని విజిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చెప్పులు ఎన్ని కనిపిస్తున్నాయో మీకు. సో ఒక అతను ఎలా చెప్పులు వదిలేసి వెళ్ళే టెంపుల్లోకి, వచ్చిన తర్వాత చూస్తే తన చెప్పులు ఎక్కడ ఉన్నాయో తనకు కనపడట్లేదు. ఈయన ఏం చేశాడంటే వాటి ఫొటోస్ అనేది తీసేసి ChatGPTకి అప్లోడ్ చేసేసి తన ప్రీవియస్ ఇమేజ్ ఉంటుంది కదా, తను వేసుకున్నప్పుడు తీసుకున్న ఇమేజ్ ఉంటుంది కదా చెప్పులు, అది ఇచ్చేసి ఈ చెప్పులు నాయి, ఈ అన్ని చెప్పుల్లో నా చెప్పులు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టి అని చెప్పేసి ChatGPTని అడిగితే అది కనిపెట్టి చెప్పింది. సేమ్ అలానే ఉన్న చెప్పులు ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టి చెప్తే మనోడు వెళ్ళి ఎతికితే దొరికినాయి. కాకపోతే ఇక్కడ కపుల్ ఆఫ్ లేయర్స్ ఉన్నాయి, మొత్తం చెప్పులు మొత్తం కనపడట్లేదు, కింద ఉన్నా కనిపెట్టలేదు అది. అండ్ అది విజిబిలిటీ ఉండాలి, దానికి కనిపిస్తేనే అది మార్క్ చేయగలదు, కనపడకుండా అయితే మార్క్ చేయడం కష్టం. నెక్స్ట్ మనకి హైదరాబాద్ బండ్లగూడలో ఒక దొంగతనం జరిగింది. 2023 సంవత్సరంలో జరిగింది అది. దొంగతనం జరిగిన ఇంట్లో యాదయ్య వాళ్ళ ఫ్యామిలీ అయితే ఉంటారు. అక్కడ వాళ్ళకి ఏమేమి పోయినాయి అంటే 2,50,000 క్యాష్ పోయింది, 9 తులాలు బంగారం పోయింది, అండ్ కొన్ని చీరలు పోయినాయి వాళ్ళ ఆవిడవి. తర్వాత అక్కడ కట్ చేస్తే ఇప్పుడు 2026 సంవత్సరం ఈ ఆగస్టు నెలలో వీళ్ళు ఫంక్షన్కి అయితే వెళ్ళారు. ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఒక ఆవిడ ఏదైతే వీళ్ళ భార్య పోయిన చీరలు ఉన్నాయి చూసారా, అది కట్టుకొని వచ్చినప్పుడు వాళ్ళ భార్య చూసి ఈ చీర నాదే, అప్పుడు పోయింది కదా ఆ చీర ఇదే అని చెప్పేసి వాళ్ళ ఆయనకి చెప్పింది. వాళ్ళ ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత వచ్చి పోలీసులు వాళ్ళు పట్టుకొని విచారణ చేస్తారు. విచారణ చేస్తే ఫస్ట్ వాళ్ళు మాయే మేము కొనుక్కున్నాం, చీరలు ఒకటి పోలిని ఒకటి ఉంటాయి అని చెప్పేసి వాదించడం మొదలుపెట్టారు. తర్వాత పోలీసులు కొద్దిగా గట్టిగా అడిగేసరికి ఒప్పుకున్నారు, మేమే దొంగతనం చేసామని ఒప్పుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ బంగారం 8.5 తులాస్ వరకు రికవరీ చేశారు. అండ్ డబ్బులు తిరిగిస్తామని చెప్పారంట, మరి అవి ఎప్పుడు ఇస్తారో తెలియదు. కానీ దీన్ని బట్టి ఏమర్థమైంది, లేడీస్కి చీరలు బంగారం అనేది నీట్గా వాళ్ళకి తెలుసు అనమాట. వాళ్ళు ఎక్కడ వాళ్ళు మర్చిపోయే ప్రసక్తే లేదు, అది ఎక్కడున్నా కానీ వాటిని పట్టుకుంటారు. ఇరవై వరకు న్యూస్ అయితే ఎపిసోడ్ వస్తే లైక్ చేయండి. అండ్ రీసెంట్ వీడియోస్ మన ఛానల్లో వచ్చి చెక్ చేయకపోతే మాత్రం ఇక్కడ నుంచి చెక్ చేసేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ అయితే కలుద్దాం. సెలవు, బాయ్.